అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. అండ్ ఈరోజైతే మనం కలకత్తా వెళ్ళే దారిలో ఒక హోటల్ కి అయితే వచ్చేసాం. ఇది బలాసూర్ లో ఆ హోటల్ అనమాట. అండ్ మనం ఫైనల్ ఒడిస్సా అయితే క్రాస్ అయిపోతాం. బలాసూర్ క్రాస్ అయితే సో ఇంకా ఇక్కడ లంచ్ చేసి అయితే వెళ్ళిపోతాం మనం. ఇంకా లెట్స్ గో. అండ్ బికాస్ హోటల్ అండ్ రెస్టారెంట్ అయితే ఇక్కడ ఉంది. మనం లోపలికి వెళ్దాం. అండ్ రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. మనం అయితే మచిలీ మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాం. మచిలీ మీల్స్ అందరికి తెలుసు, ఫిష్ రైస్ అనమాట. సో ఇక్కడ బాగుంటదంట ఒడిస్సాలో. మా ట్రై చేద్దాం. అండ్ మనకి ఇక్కడ రాగానే ఎవరికైనా ఉప్పు, పెప్పరు, సాల్ట్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మనకి చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు ఒకసారి. మిరపకాయలు ఇచ్చారు. ఇది కాంబినేషన్. ఉప్పు సరిపోలేదంటే ఉప్పు వేసుకోవచ్చు, కారం సరిపోదంటే మిరపకాయ వేసుకోవచ్చు. నువ్వు మిరపకాయలతో తిను. ఓకే అక్కడ తినడట. చెప్పరా ఏంటది? ఆహా ఓకే ఓకే ఓకే. నేను దారిలో ఉప్పుడు బియ్యం అయితే అడిగాను అనమాట. అది మా వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ దొరుకుతుందని. ఇది కొంచెం హెల్త్ కి మంచిది కదా. ఓకే ఓకే. రైస్ అయితే ఇచ్చేసారు. ఇదే కదన్నా ఏ బియ్యం? ఉప్పుడు బియ్యం అనమాట ఇది. అంటే ఏంటి ఇది ఎలా చేస్తారు? అవి ఏం చేస్తారంటే దానిని ఉడకపెట్టేసి ఎండేస్తారు. ఎండేసిన తర్వాత పొంగుతాయి కదా, అవుతాయి. అవును. ఆ తర్వాత అవి బియ్యం ఇస్తారు. ఓకే ఓకే. మొత్తానికి ఇది ఉప్పుడు బియ్యం, హెల్త్ కి మంచిది. అండ్ మన కర్రీస్ వచ్చేసరికి బంగాళదుంప కుర్మా లాంటిది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ తోటకూర అండ్ రాడిష్ ముల్లంగి కలిపి ఒకటి ఇచ్చారు. అండ్ ఇది కూడా బంగాళదుంప కర్రీ ఇలా ఉంది. అండ్ మనకి ఫిష్ కర్రీ అనమాట ఇక్కడ విత్ గ్రేవీ ఇచ్చారు ఫిష్ కర్రీతో. అండ్ మళ్ళీ మనకి ఏంటో ఇది తెలియట్లేదు. ఇది బంగాళదుంప కర్రీ లానే ఉంది. దానికి మొత్తం కాంబినేషన్ అయితే ఇలా సెట్ అయింది. సో మనం 100 రూపీస్ అనమాట ఇక్కడ, అన్లిమిటెడ్. అండ్ మనకి ఇక్కడ పికిల్ కూడా ఇచ్చారు, ఒక ఆనియన్ కూడా ఇచ్చారు. 100 రూపీస్కి అన్లిమిటెడ్. మన టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ మనం ఫస్ట్ అయితే ఈ చేపలు పులుసు, మచిలీ పులుసు కలుపుకుందాం. ఇప్పుడు బియ్యం రైస్ అయితే చాలా వెరైటీగా ఉంది చూడడానికి. కొంచెం పప్పు వేసారు. అండ్ చేపల పులుసు అయితే పెద్ద ఉప్పు లేదు, కారం లేదు. ఫిష్ కూడా ట్రై చేద్దాం. కొంచెం పీస్ తిని సాఫ్ట్గా ఉంది. బాగుంది. ఈ రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు బియ్యం అనేది దీంతో ఈ ఫిష్ కూడా అయితే అదిరిపోయింది. అండ్ ఇక్కడ మనకి వెజ్ కర్రీస్ కూడా ఉన్నాయి, అవి కూడా ట్రై చేద్దాం. ఇది ఒకటి బంగాళదుంప, మనకి 3 కలిపి తిందాం. ఈ టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాం. పర్లేదు, బాగానే ఉంది. మొత్తానికి ఇది ఇక్కడ కర్రీస్ అనమాట. ఒరిస్సాలో చూసుకుంటే కొంచెం మనకు ఉప్పు తక్కువే ఉంటుంది, కారం కూడా తక్కువే ఉంటుంది. ఫిష్ కూడా ఇది స్టైల్ బాగుంది, వెరైటీగా ఉంది. మనం అయితే మసాలాలు ఎక్కువే చేస్తాం, వీళ్ళు ఫిష్ని వెరీ కరెక్ట్గా చేశారనమాట. ఎలా ఉందిరా తాగించే. అది ఫ్రెండ్స్, తనకి టేస్ట్ అయితే అదిరిపోయింది. 100 రూపీస్కే మనకి అద్భుతమైన మీల్ అనమాట. మీరు కూడా ఒడిస్సా హైవేస్లో ట్రావెల్ చేస్తే మచిలీ ట్రై చేయండి. మచిలీ చావల్ అండ్ టమాటా పిక్కలు అయితే చాలా బాగుంది. మళ్ళా లేదు, ఇది కొంచెం వాటరీగా ఉంది.
కొంచెం స్వీట్ గా కూడా ఉంది, టమాటా సాస్ లా ఉంది. అండ్ మనం ఇప్పుడు ఒరిస్సాలో ఉన్నాం కదా, సో ఒరిస్సా మిరపకాయ ట్రై చేద్దాం. ఇక్కడ మనకి ఎలాగో మిరపకాయలు పెట్టారు కాబట్టి మిరపకాయ కొంచెం సాహసం అనే చెప్పాలి, కానీ చిన్నది తిని చూద్దాం. తినండిరా మీరు మిరపకాయలు, తినరా. చాలా కారం, చాలా చాలా అవాయిడ్ చేసేయడం బెస్ట్. ఎందుకంటే ముందు చాలా ట్రిప్ ఉంది కాబట్టి ఇలాంటి మిరపకాయలు తిని మనం ఎటువంటి సాహసాలు చేయకూడదు. సో రైస్ అయితే అదిరిపోయింది, ఫిష్ కర్రీ అయితే అదిరిపోయింది, దాల్ అయితే అదిరిపోయింది. మొత్తానికి ఒడిస్సాలో బంగాళదుంపలు కూడా అదిరిపోయి, చాలా వాటిలో బంగాళదుంపలు వాడతారు వీళ్ళు. కంపేరింగ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ కొంచెం మా వాళ్ళు తక్కువ మంది బంగాళదుంప తింటారు, కానీ నార్త్ నుంచి చూసుకుంటే ఒడిస్సా వరకు ఎక్కువ బంగాళదుంప తింటారు, చాలా మంచిదని. ఇప్పుడు మనం అయితే రైస్ చెప్దాం, లాస్ట్లో కర్డ్ కూడా ట్రై చేద్దాం. రైస్ని బత్తో అయితే అంటారు, మత్తో అంటారు, మత్తో. ఠీకే మనకి మత్తో వేశారు, మత్తుగా తిందాం మత్తోని. కమాన్ గైస్, తినండి, మొహమాట పడద్దు ఎవరు. మత్తోని మత్తుగా తినండి. అండ్ మనం ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగుని ఏమంటారు? పెరుగు, దాహి. కుర్రోళ్ళందరికీ దాహో ఏంటది? దాహి. హిందీలో అయితే దహి అంటారు, మనం పెరుగు అంటాం. ఓకే, ఒడియాలో దాహం అంటారు. దాహి, హీ షుడ్ బి రోలింగ్. దాహి హీ అబ్బాయి. అండ్ దాహి మన ముందుకు ఏదో వచ్చేసింది చూడండి. ఇప్పుడు దాహిని మనం ట్రై చేద్దాం. మమ్మీ అయిపోయిందా? బాణం. దాహి అయితే మనం వేసుకుందాం ఇప్పుడు. నైస్, వెరీ టేస్టీ దాహి. అండ్ ఉప్పు కూడా కొంచెం వేసుకుందాం. ఉప్పునేమంటారా? నునో వేసుకుందాం. మీరు చూస్తుంది నునో, ఉప్పు. కొద్దిగా నునో. నునోతో కొంచెం టమాటా పచ్చడి వేసేసి మన స్టైల్లో అదిరిపోయింది టేస్ట్, వెరీ నైస్. అండ్ మన ముందుకైతే వచ్చేసింది మతి హండి రబిడి. అండ్ మన ముందు ఉంది రబిడి అనమాట. ఒరిస్సాలో ఇదైతే బాగా ఫేమస్ అనమాట. అండ్ మనకి ఇక్కడ నేమ్ కూడా ఉంది, గోపాల్ మిల్క్ మట్టి హండి రబిడి అనమాట. ఇంకా దీన్ని అయితే మనం టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు. అండ్ మన ముందు ఉంది రబిడి అనమాట. అండ్ జస్ట్ 40 రూపీస్ అనమాట. దీన్ని ఓపెన్ చేద్దాం మనం. ఫుల్గా రబ్బర్స్తో అయితే ప్యాక్ అయ్యి ఉంది. ఫుల్గా తిన్నాక ఒక స్వీట్ పడితే ఆ కిక్ వేరేగా ఉంటుంది. అండ్ మనకి దీని మీద సిల్వర్ ఫాయిల్తో మనకైతే సిల్వర్ కవర్ అయితే దీని మీద వేసారు. అండ్ మనం అయితే టేస్ట్ చేద్దాం. అండ్ వావ్, రబడి తిందాం. మతి హండి రబడి.
ఇక్కడే తగ్గలం. నేను టేస్ట్ చేద్దాం రబడీని. కొంచెం థిక్గా ఉంది. వెరీ స్వీట్. అదిరిపోయింది. మమ్మీకి కూడా పెడదాం. ఎలా ఉంది? చాలా బాగుందంట. ఇంకోటి పెట్టాలట. మొత్తానికి రబడీ అయితే అదిరిపోయింది. మరి మా ఇంటికి వచ్చేసి అయితే ఇక్కడ అయితే ఒక స్కూటీ అయితే ఉందన్నమాట. ఈ స్కూటీ మీద ఎక్కి ఫొటోస్ తీస్తే చాలా బాగుంటది. ఒకసారి మీరే చూసేయండి. ఎస్, చూసారా ఎలా ఉందో? చాలా బాగుంది కదా. చూడండి, స్కూటీ మీద మనం ఇలా ఎక్కి ఒక ఫోటో దిగితే అయితే సూపర్ ఉంటది. ఇక్కడ మనకి పుడియాలు ఏదో రాసి ఉంది. ఇది ఎవరైతే చెప్తారో వాళ్ళకి గివే వేద్దాం. మనకైతే ఇక్కడ చెఫ్స్ అయితే ఉన్నారు. హాయ్ అండ్ ఇది మనకి బలసూర్లో మనకి ఉన్న రెస్టారెంట్ అన్నమాట. మొత్తానికి హైవే దగ్గరలో అయితే ఇది ఉంది. చాలా హోమ్లీగా ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఐ మీన్ టోటల్ ఎంత అయింది? మన ఒడియాలో మాట్లాడుతున్నాడు. ఫైనల్ గా బయటకి అయితే వస్తాం. టోటల్ మనకి ఎంత అయిందో బ్రో చెప్తాడు. 950 రూపాయల బిల్లు మొత్తము. రబిడి మీల్స్ 8 మీల్స్తో పాటు పెరుగు అన్ని మిక్సింగ్ చేసి 950 రూపాయలు. ఓకే, ఇంకా కర్డ్కి కూడా మనకి ఎక్స్ట్రా తీసుకుంటారు ఇక్కడ. మొత్తానికి ఇదన్నమాట మన బికాష్ హోటల్ అండ్ రెస్టారెంట్. ఫైనల్గా బాలాసూర్ హైవేలో మనకి ఇది ఉంటుంది అన్నమాట. అండ్ మనకి పక్కన ఫోటో సెక్షన్ కూడా ఉంది. ఈ స్కూటీ ఎక్కి మీరు ఫోటో దిగొచ్చు. ఏం దాక్కుంటున్నావు? ఇక్కడ నీ హైట్కి సరిపోతుంది కరెక్ట్ స్కూటీ వెళ్ళి. అండ్ ఇక్కడ చిన్న అట్రాక్షన్ అనమాట, స్కూటీ పెట్టారు. మంచిగా ఫొటోస్ అయితే దిగొచ్చు. అండ్ రివ్యూ మనమే కాదు, చిన్నపిల్లలు కూడా అడిగి తెలుసుకుందాం. అరే ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? సూపర్గా ఉంది. అండ్ మా మామను కూడా అడిగి చూద్దాం ఎలా నచ్చిందా టేస్ట్. ఇక్కడ టేస్ట్ బాగుంది. హ్యాపీ కదా? హ్యాపీ. ఫుడ్ అయితే నచ్చింది. మొత్తానికి మనం అయితే ట్రై చేయొచ్చు ఆన్ ద వే హైవేలో. అండ్ మనకి ఇదే లొకేషన్ అనమాట. కరెక్ట్గా మనకి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఫంక్షన్ హాల్ రోడ్డు పక్కనే ఫంక్షన్ హాల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి అట్రాక్షన్, ఇక్కడ బొమ్మలు కూడా ఉంటాయి. పక్కనే హోటల్ ఉంటుంది అనమాట. మనకి బోర్డు కూడా అలా కనిపిస్తుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.